శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు వృషభ రాశి వారు ఈ పరిహారం చేయటం వలన అదృష్టాన్ని పొందుతారు. వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి. రూపాయి కూడా ఖర్చు లేని ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. అయితే మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు వీరు ఎటువంటి పరిహారాన్ని పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి, వీరు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలి, వీరు పరిహారం పాటించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సనాతన ధర్మంలో మార్గశిర మాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానం మార్గశీర్షాహం అనే మాటను చెప్పారు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేనై ఉన్నాను అని స్వయంగా చెప్పారు. ఈ మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించారు. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది. గురువారం రోజు చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచిన మాసం మార్గశిర మాసం. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరించుకుంటుంది. మార్గశిర మాసాన్ని మార్గశీర్షమని కూడా అంటారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలోనూ అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. ఇదే విషయాన్ని గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు చేకూర్చుతాయని చెబుతారు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది అని అర్థం. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెబుతారు. ఈ నెలలో లక్ష్మీనారాయణుని తులసిమాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే మాసం. ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. ఇక ఈ మాసంలో విశేష పర్వదినాల విషయానికి వస్తే మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసే ఆచారం అనాదిగా ఉంది. మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా కూడా జరుపుకుంటారు. దీనినే కోరల పౌర్ణిమ అని కూడా అంటారు. మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుకు విశేషమైన పూజలను నిర్వహిస్తారు. ఇలా అనేకమైన విశేష పర్వదినాలు ఉండే మార్గశిర మాసంలో ఎల్లప్పుడూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు వృషభ రాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే అదృష్ట యోగాన్ని పొందుతారు. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే భగవంతుణ్ణి ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంతమంది తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేస్తారు. దీని వలన ఫలితం శూన్యంగా ఉంటుంది. చాలా మంది తెలియక దీపారాధనను భూమిపై వెలిగిస్తారు. దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు చేకూర్చుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఎంతో విశేషమైన మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు రావి చెట్టు ఆకుల మీద దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలో ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. అలాగే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కావాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు రావి చెట్టు ఆకు మీద ప్రమిదను ఉంచి ఇంట్లో దీపారాధన చెయ్యాలి.
ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చెయ్యాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, రావి చెట్టు ఆకుపై దీపారాధన చేస్తున్న సమయంలో కాడ అనేది భగవంతుని వైపు ఉండాలి, ఆకు చివర మీ వైపుగా ఉండాలి. రావి ఆకులను స్వయంగా చెట్టు నుండి ఎప్పుడూ తెంపకూడదు. రావి చెట్టు నుండి కిందకు రాలిన ఆకులను శుభ్రంగా కడిగి దీపారాధనకు ఉపయోగించుకోవాలి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి, శని బాధలు తొలగిపోతాయి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ రాశివారు రావి ఆకుపై దీపారాధన చేయండి. జీవితంలో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు ప్రతి ఊర్లో ఉంటుంది. వృక్షాలు అన్నింటిలోనూ రావి చెట్టు పవిత్రమైనదిగా చెబుతారు. శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు. ఆ పవిత్రమైన రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు. రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే రావి చెట్టు మొదటిలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్షం కలుగుతుంది. రావి చెట్టు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన వాతావరణ గాలిని మానవులకు పంచుతుంది. కుటుంబంలో ఆపదలు వచ్చినా, ఆర్థిక పరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే ఈ రాశి వారు రావి చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి. ఇంట్లో ధనానికి ఎప్పుడూ ఎటువంటి లోటు ఉండదు. దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత తీసివేసి మరలా రావి ఆకుతో తోరణాలను కట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వలన క్రమక్రమంగా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా చెబుతారు. శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకి ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ విధంగా మన పూర్వీకులు కొన్ని పరిహారాలను పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందుతారు. రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క. ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు. అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం. ఇక రావి చెట్టు ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు. మాసాలన్నింటిలోకెల్లా విశేషమైన మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఇంట్లో రావి ఆకు దీపాన్ని వెలిగించి ఇంటికి సింహద్వారానికి రావి ఆకు తోరణాన్ని కట్టడం వలన ఈ రాశి వారి ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు. మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ పరిహారాన్ని చేసి ఈ రాశివారు అదృష్టాన్ని పొందండి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సకల కోరికలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారం రోజు ఈ రాశివారు ఎటువంటి పరిహారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి, వీరు ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలి, గుమ్మానికి ఏ తోరణాలను కట్టడం వలన అదృష్టం వరిస్తుంది, ఈ పరిహారం పాటించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.